హలో ఎవ్రీవన్, ముక్కోటి ఏకాదశి అంటే మీకు తెలుసా అండి? దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటేమో వైకుంఠ ఏకాదశి, రెండోదేమో ముక్కోటి ఏకాదశి, ఇంకోటేమో వృద్ధాన ఏకాదశి. విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్ళి ఏకాదశి రోజు లేస్తారంట. కార్తీక మాసంలో ఏమో పక్కకు తిరుగుతాడు, మార్గశిర మాసంలో ఏమో నిల్చుంటాడు, అండ్ పుష్య మాసంలో ఏమో పైకి లేస్తాడు, అంటే శయమిస్తారు అంటారు కదండి అది. ఇంకోటి ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల దేవతలు అంట విష్ణుమూర్తి లెగుస్తారని చెప్పి అందరూ అయితే దర్శనం కోసం అయితే వెళ్తారంటండి. ఆ టైంలో ఏంటంటే ఉత్తర ద్వారం అనేది ఓపెన్ చేస్తారంట. సో అందుకని ఏంటంటే ఉత్తర ద్వారం అనేది మనకి మంచిదంటండి. అటు సైడ్ వెళ్తే అంటే దానికి జ్ఞానానికి సంకేతం అంట. ఉత్తర ద్వారం వెళ్తే కొంచెం మంచిదని చెప్పి అయితే ఆ ఒక్క రోజే మనకి ఉత్తర ద్వారం అనేది తెలుస్తారంట. ఇంకోటి ఏమో దక్షిణ మార్గం అంటారు కదండి, అదేమో అజ్ఞానానికి సంకేతం అంట. అందుకే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అందరూ ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకొని అయితే వస్తారు ఇంటికి. సో చూస్తున్నారు కదండి టెంపుల్ ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. మాకైతే ఒక 1 అవర్ పట్టిందండి. ఇంకా అయితే దర్శనం చేసుకొని మంచిగా ఫొటోస్ దిగి అయితే ఇంకా అన్నదానం చేశారు. సో ఇంకా రైస్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.